నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. నిన్న కాంగ్రెస్ పార్టీ సమరబేరి సభ పెట్టింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ముఖ్య అతిథిగా వచ్చిండు. అసలు సమరబేరి సభ అని పెట్టినారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లక్ష్యంగా కార్యక్రమం పెట్టడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు చూస్తే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి. ఈసారి 100 సీట్లు టార్గెట్, 100 సీట్లు మేము గెలుచుకుంటామంటున్నారు. తెలంగాణలో ఉన్నాయి 119 సీట్లు, 100 అసెంబ్లీ సీట్లు, 15 లోక్సభ సీట్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది రేవంత్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్కి నిదర్శనం. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్గా పోతున్నాడు అనిపిస్తుంది. గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వై నాట్ 175 అన్నాడు. చూసిన 11కు పరిమితం చేసినారు. అవి అటు ఇటుగా కొంచెం మిస్ అయితే సింగిల్ డిజిట్ వస్తుండే. ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్న వ్యతిరేకత, ప్రజా సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు ఎన్ని అమలు అవుతున్నాయి. ఫ్రీ బస్ ఇచ్చినప్పటికీ కూడా మహిళలందరూ గ్రౌండ్ లెవెల్లో 2500 మహిళలకు ఇస్తున్నారా, ఎటువైనాయి బాబు మాకు 2500 ఇవ్వమంటున్నారు. వికలాంగులు ఏడుస్తున్నారు, 6000 ఇస్తున్నాడు పెన్షను, ఆశతో ఓటేస్తామని. ఇలాంటి టైంలో మేము 100 సీట్లు గెలుచుకుంటాము, 15 లోక్సభ అంటున్నారు. మరి మన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 కాదు ఒక 10-12 వచ్చే అవకాశం ఉండే. చేజేతుల కాంగ్రెస్ పార్టీ వదులుకుంది, లాస్ అయిందంటే ఖచ్చితంగా లాస్ అయింది. మెదక్లో నీలం మధు ముదిరాజ్కి టికెట్ ఇచ్చినారు, లోక్సభ ఎంపీ. మెదక్ ఎంపీ ఇచ్చినప్పుడు ఏమైంది? నీలం మధు కంటే కూడా 2-3 సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినా గెలిచే అవకాశం ఉంటుండే. ఎందుకు గెలిచే అవకాశం ఉంటుండే? వాళ్ళు సీనియర్లు, చాలా రోజులుగా రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళకు ప్రజలు ముఖ్యంగా నాయకులు పనిచేస్తుండే. నీలం మధుకి కాంగ్రెస్ పార్టీ నాయకులే పనిచేయలే. నీలం మధు ఒక వేవ్ తీసుకొచ్చిండు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, సరే ఎంపీ టికెట్ ఇచ్చినారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేసినారా? సమన్వయ లోపం. చేవెళ్ళలో ఏం జరిగింది? చేవెళ్ళలో ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ మహేందర్ రెడ్డి భార్య, ఆమెను తీసుకొచ్చి మల్కాజ్గిరి ఎంపీగా నిలబెట్టినారు. ఆమెను చేవెళ్ళలో నిల్చోబెడితే గెలిచే అవకాశాలు ఉంటుండే. మల్కాజ్గిరిలో లోకల్ క్యాండిడేట్ కాకుండా సునీత మహేందర్ రెడ్డికి ఇచ్చినారు. సో మొత్తం కూడా కాంగ్రెస్ చేజేతురారా ఒక దాదాపు 3-4 సీట్లను సొంతంగా ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ 100 ఎమ్మెల్యే సీట్లు అంటున్నారు. అసలు ఉన్న వ్యతిరేకతకి మళ్ళీ ప్రభుత్వం వస్తారా, అదా ప్రజలు ఓటేస్తారా లేదా, అసలు పథకాలు ఎంతవరకు ఇస్తున్నాము, కాకుండా 100 సీట్లు మేము కైవసం చేసుకుంటాము, 15 ఎంపీ సీట్లు వస్తాయి. ఎవరు కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. మరోవైపు నిన్న ఆయన జయంతి చేసినారు, మాజీ ముఖ్యమంత్రి రోషయ్య. తెలంగాణలో లకడీకప్పులో ఆయన కాంస్య విగ్రహం పెట్టినారు. ఆయన విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ కోరుకున్నామో, తెలంగాణ ఏర్పడాలని చెప్పేసి సకల జనులు తెలంగాణలో పోరాటం చేసి 1200 మంది బలిదానాలు ఇవన్నీ కూడా జరిగినప్పటికీ ఏ నాయకుడు జావలే. ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ గడ్డపైన తెలంగాణ మహనీయుల విగ్రహాలు పెట్టాలి. తెలంగాణ మహనీయులను తెలంగాణ కోసం పాటుపడి తమ జీవితాన్ని, ముఖ్యంగా 1969 ఉద్యమంలో తెలంగాణ రావాలి, తెలంగాణ రాకపోతే ఇవ్వకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేసిండు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇలా ఎంతమంది మేధావులు, కవులు, కళాకారులు తెలంగాణ కోసం అహర్నిశలు వాళ్ళు ఆలోచించారు, వాళ్ళ జీవితాన్ని అర్పణం చేసినారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా పక్కన పెట్టిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు తెలంగాణకు అడ్డు ఉండి ఎట్టి పరిస్థితుల్లో నేను తెలంగాణను రానివ్వను, తెలంగాణ నేను ముఖ్యమంత్రిగా ఉండగా జరగదు, నేను దానికి మొత్తం డెడ్ అగెనెస్ట్ అని చెప్పేసి రోషయ్య మీడియా ముందు చెప్పినాడు. ఆ వీడియోస్ కూడా ఇంకున్నాయి. అలాంటి రోషయ్య విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ ఒక కులాన్ని కించపరచాలని కాదు, అదే సామాజిక వర్గం నుంచి, అదే ఆర్యవైశ్య సామాజిక వర్గం నుంచి, కమ్యూనిటీ నుంచి ఎంతోమంది, కృష్ణమూర్తి లాంటి ఎంతోమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మేధావులు ఉన్నారు. వాళ్ళ విగ్రహాలు పెట్టవచ్చు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణలో పెట్టవలసిన అవసరం ఏముంది? తెలంగాణ ఏర్పడింది, అయిపోయింది. తెలంగాణ గడ్డపైన గతంలో ఎంతోమంది మేధావులవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర నాయకులే పెట్టిండొచ్చు, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణని కీర్తించండి, తెలంగాణ మేధావుల విగ్రహాలు పెట్టండి. తెలంగాణ గడ్డపైన తెలంగాణ వాళ్ళే ఉండాలి. తెలంగాణ ఏర్పడి 11.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా ఆంధ్ర ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నాయకుల విగ్రహాలు పెట్టడం ఏంది అని చెప్పేసి ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ గడ్డపైన తెలంగాణ విగ్రహాలు పెట్టాలా, తెలంగాణ ప్రజలే పెట్టాలా, నాయకులే పెట్టాలా? ఇంకా ఎందుకు? ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఆడ స్కోప్ ఉంటుందా? అయిపోయింది. వాళ్ళు శత్రువులుగా భావించినారు. గతంలోనే ఏర్పడిన తర్వాత కూడా ఎక్కడ కూడా తెలంగాణ వాళ్ళకి ఆంధ్రలో స్కోప్ లేదు. అలాంటి తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఎందుకు? ఆంధ్ర ముఖ్యమంత్రి విగ్రహాలు ఎందుకు? గతంలో పెట్టిన వాళ్ళని తీయకుండా వాళ్ళని గౌరవిద్దాం. కొత్తగా తెలంగాణలో తెలంగాణకి అహర్నిశలు పోరాటం చేసిన మహనీయుల విగ్రహాలు ఉండాలి తప్పితే
తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న రోషే విగ్రహం ఎందుకు? ఆ సామాజిక వర్గం నుంచి ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టవచ్చు కదా. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకునే ప్రయత్నం. ఆయన వర్ధంతి జయంతి వేడుకలు అధికారికంగా జరపాలి అని. ఎందుకు? అవసరం లేని పని కదా. ఇవన్నీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యతిరేకత తెచ్చుకుంటున్నాడు. అవసరం లేని పనులు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు మార్చాలని చెప్పి గతంలో కూడా కాంట్రవర్సీ అయింది. ముఖ్యంగా నిధులు ఏవైతే నిధులు ఉన్నాయో, అప్పులు పుడతలేదు, అప్పు పుడతలే, ఢిల్లీకి పోతే ఆడ చెప్పులు ఇప్పితే చెప్పులు ఎత్తుకోతారని చూస్తున్నారు నన్ను. తెలంగాణ ముఖ్యమంత్రి వస్తే అనే విధంగా తెలంగాణ వాళ్ళకు కేంద్రంలో పేరుంది, మార్కెట్లో అప్పు పుడతలే అన్న ముఖ్యమంత్రి ఎందుకు తెలంగాణలో అవసరం లేని ఖర్చులు ఎందుకు? అనుకోకుండా జరిగిన సంఘటనలు ఖచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి, అవి కూడా ఖజానా నుంచే. కోరి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి నాయకుల విగ్రహాలతో డబ్బులు వృధా చేయడం ఎందుకు? ప్రభుత్వ ఖజానాకు గండెందుకు? ప్రజా సొమ్ముతో ఈ విగ్రహాలు ఎందుకు? సమరబేరి సభ, ఆ సమరబేరి సభలో చాలా వరకు మాట్లాడినాడు. ఖచ్చితంగా కేసీఆర్ని తిట్టిండు, కల్వకుంట్ల ఫ్యామిలీని తిట్టిండు, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. జాతీయ అధ్యక్షుడు ముందు 100 సీట్లు పక్కా, అంటే 100 సీట్లు ఎడికించి వస్తే అసలు అయ్యే పనేనా? సాధ్యమేనా? దీనికి సంబంధించి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, సమరబేరి సభకు సంబంధించి రాజకీయ విశ్లేషకులని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం, మనం కూడా మాట్లాడదాం. సార్ నమస్తే సార్, నేను నరేష్ని మాట్లాడుతున్నా సార్, హిట్ టీవీ నుంచి. నిన్న జరిగినటువంటి సమరబేరి సభ కానీ రోషయ్య గారి విగ్రహం పెట్టినారు. దీనికి సంబంధించి నా క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ సపరేట్ అయ్యి 11.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రుల విగ్రహాలు కొత్తగా పెట్టాల్సిన అవసరం ఉందంటారా తెలంగాణలో? తెలంగాణ వాళ్ళంతా తెలంగాణ అడ్డుకున్న వాళ్ళు వాళ్ళ విగ్రహాలు పెట్టొద్దు, బ్రహ్మానంద రెడ్డి విగ్రహమే తీసేయమని చెప్తున్నాము. బ్రహ్మానంద రెడ్డి శిష్యుల విగ్రహాలు ఎట్లా పెడతారు ఇక్కడ? అదే కదా సార్, ఆయన మంచిగా చేయడం వేరే విషయం. మీరు వైశ్యులను సంతృప్తి పరచాలనుకుంటే సార్, జైలు మల్లయ్య గుప్తా తెలంగాణ మలిద ఉద్యమంలో ముందున్నాడు, భువనగిరిలో రైట్, స్వాతంత్ర యోధుడు రాఘనారెడ్డితో కలిసి పనిచేసినాడు, ఆయనకు పెట్టండి. కృష్ణమూర్తి గారు ఉన్నారు, భూపతి కృష్ణమూర్తి వరంగల్లో ఉన్నాడు, రైట్, ఆయనకు పెట్టండి. ఆయన జీవితం మొత్తం చివరి దాకా ఆయన పనిచేసినాడు తెలంగాణ కోసం. భార్య పిల్లలు పట్టించుకోకుండా ఇల్లంతా ఆగమైపోయింది. భూపతి కృష్ణమూర్తిది కానీ జైలు మల్లయ్య గుప్తది కానీ పెట్టండి. అంతేగాని ఈయన రోషం ఎవరు? రోషం లేకపోతే రోషం పెడతారు. తెలంగాణ రోషం ఉంటే, తెలంగాణ పౌరుషం ఉంటే ఆంధ్ర వాళ్ళ జోలికి పోరు. ఆంధ్రలో తీసేయండి, ఇంకొద్దు, వాళ్ళు ఆంధ్రలో పెట్టమనండి. అంతేగాని ఇక్కడ ఎందుకు పెడతారు? ఇక్కడ మేము చెప్తున్నది ఏంటంటే, బ్రహ్మానంద రెడ్డి అయితే ఐ వాంట్ డెడ్ బాడీస్ అన్నాడు రోజు. అటువంటి విగ్రహం ఎట్లుంటది? వీళ్ళ పౌరు ఎట్లుంటది అంటే తిక్కగా ఉన్నది వీళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది. ఎందుకు సార్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పెడితే ఇవన్నీ కూడా కాంగ్రెస్ హవా ఉంటది రాష్ట్రంలోనా? దానివల్ల హవా పోతుంది, జీరో అవుతుంది. ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు తప్పిదాలు చేస్తున్నాడు ఇలాంటి? ఎందుకు ఆయన చుట్టుపక్కలంతా దొంగలు చేరిండ్రు, వాళ్ళు సలహాలు ఇస్తారు, ఈయన సొంతంగా ఆలోచించారు. ఈయన బుర్ర లేదు, బుర్ర లేని వాళ్ళంతా సలహాలు ఇస్తుంటారు. బుర్ర లేదు, బుర్ర ఉంది వాళ్ళకు, వాళ్ళు సలహాలు ఇస్తుంటారు. ఇప్పుడు మొన్నటిదాకా రాజశేఖర రెడ్డి బొమ్మ చూస్తాం, 7 అడుగులు మన జిహెచ్ఎంసీ ఆఫీస్. అవును సార్. వాళ్ళ దగ్గర 5 అడుగులు చిన్న విగ్రహాలు, గాంధీది, అంబేద్కర్ది. సిగ్గు శరం ఉంది వీళ్ళకు. ఎక్కడ అంబేద్కర్, ఎక్కడ గాంధీ, ఎక్కడ రాజశేఖర రెడ్డి, నరహంతకుడు రాజశేఖర రెడ్డి. ఆంధ్రలో ఎట్లుంటది? తెలంగాణలో జాతి పితది, దేశానికి రాజ్యాంగం ఇచ్చిన వాళ్ళేమో చిన్నగా పుట్టిగా కాళ్ళ ఉంటుందా? కాళ్ళకు మొత్తానికి సిగ్గు లజ్జలు పడుతున్నారు. ఇది చాలా ఘోరమైన తప్పిదము. ఇప్పటికైనా మేల్కొనాలి. పెద్ద విగ్రహాలు మీరు భూపతి కృష్ణమూర్తిది, పెద్ద విగ్రహం మీరు జైలు మల్లయ్య గుప్తా తీసుకుంటారండి, తీసుకొచ్చి పెట్టారు. వైశ్యుల్ని సంతృప్తి పరచాలనుకుంటే వాళ్ళు చేయండి. అనేక మంది వైశ్యులు గొప్పలు కూడా ఉన్నారు కదా తెలంగాణ. అవును సార్. వాళ్ళు ఎందుకు పెట్టరు మీరు? వాళ్ళ సంగతి తెలియదు వీళ్ళకి. భూపతి కృష్ణమూర్తి అంటే ఎవరో తెలియదు. ఎవరైనా అడుగుతారు కూడా, మొత్తం మంత్రులంతా అడుగుతారు, క్యాబినెట్ అడుగుతుంది, భూపతి కృష్ణమూర్తి ఎవరా అని అంటారు. అంటే జైలు మల్లయ్య గుప్తా అంటే ఆయన జైనుడు, ఆయన హిందూ కాదా అని కూడా అడుగుతారు. అట్లా ఉన్నది వీళ్ళ పరిస్థితి సార్. అందుకనే తెలంగాణ సభ్య సమాజం, తెలంగాణ ఉద్యమకారులు రోషయ్య విగ్రహాలు పెట్టడం, ఆంధ్రుల విగ్రహం పెట్టడం, వాళ్ళని ఊరేగించడం తీవ్రంగా నిర్బంధంగా ఖండించాలి సార్. అలాగే 100 సీట్లు వస్తాయి భవిష్యత్తులో, వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు టార్గెట్ అని కూడా మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి, ఏమంటారు? అది అట్లనే కేసీఆర్ కూడా 100 సీట్లు అన్నాడు, పోయిండు. ఈయన కూడా 100 సీట్లు కాదు, 100 సీట్లు అవి 100 రావు. ఇట్లా ఉంటే ఆఖరి కేసీఆర్ అని ఏమంటే దుర్మార్గంగా తయారైంది సార్. అందుకని ఇప్పటికన్నా ఓష్లో రమ్మని చెప్పాలి. ఓష్లో రండి, మీరు స్పృహలోకి రండి, సోయి లేదు మీకు. అందుకని పౌర సమాజం మన చీచీని ఈసరించుకుంటుంది, సమాజం మొత్తం తెలంగాణ అంతా ఈసరించుకుంటుంది. ఇట్లాంటి విగ్రహాలు పెట్టి అప్రతిష్ట పాలు కాకండి మీరు. సార్ రైట్ సార్, ధన్యవాదాలు సార్.
పాషం యాదగిరి లాంటి ఉద్యమకారులు, సీనియర్ జర్నలిస్టు ఆయన కూడా ఈ విధంగా ఖండిస్తున్నాడు. కావాలంటే జైన్ మలయ గుప్తున్నాడు, ఆయన విగ్రహం పెట్టండి, కృష్ణమూర్తి గారి విగ్రహం పెట్టండి. వాళ్ళందరూ కూడా తెలంగాణ కోసం కొట్లాడినారు. అదే ఆర్యవైశ్య కమ్యూనిటీ కోసం పెట్టాలంటే అలాంటి మహనీయుల విగ్రహాలు పెట్టండి. ఆ మహనీయుల పేర్లు కూడా వీళ్ళు గుర్తుపట్టరు. ఆ మహనీయుల పేర్లు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలియదు. తెలంగాణకు అడ్డుపడ్డ రోషే విగ్రహం ఏ విధంగా పెడతారని చెప్పేసి. నిజంగా తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్ర వాళ్ళని గౌరవిద్దాం. ఆంధ్ర సెటిలర్లను, హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న సెటిలర్లు అందరూ కూడా మన వాళ్ళే, గౌరవిద్దాం. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన మహనీయులని, మన తెలంగాణ గడ్డ పైన పుట్టి తెలంగాణ కోసం కొట్లాడి వాళ్ళ జీవితాలు అర్పించినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళందరి విగ్రహాలు ఉన్నాయా అంటే లేవు. ఫస్ట్ వాళ్ళ విగ్రహాలు పెట్టండి. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు ఉన్న వ్యక్తులది, తెలంగాణకు అడ్డుపడ్డ వాళ్ళ వ్యక్తులని, వాళ్ళందరూ విగ్రహాలు పెట్టడం వల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరే. ప్రజలు కూడా ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. ప్రజలు కూడా ఎందుకు ఇంకా ఇవన్నీ ఎవరెవరు ఎందుకు మన తెలంగాణ మన వాళ్ళది పెట్టాలా అనే విధంగా ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఇవన్నీ కూడా బ్యాడ్ రిమార్క్లే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.